హలో ఎవ్రీవన్. ఈరోజు నా వెయిట్ లాస్ జర్నీలో డే 21. సో 20 డేస్ కంప్లీట్ అయిపోయినాయి. సో ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ నేను షేర్ చేసుకున్నాను, మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో ఇఫ్ ఇన్ కేస్ నా ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. చాలామంది కామెంట్స్ కూడా పెడుతున్నారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. చాలా బాగున్నాయి అక్క, మీ వీడియోస్ చాలా బాగున్నాయి, మీరు వెయిట్ లాస్ అయినట్టు కనిపిస్తున్నారు, మీ ఫేస్ తెలుస్తుంది అని కూడా పెట్టారు. సో థ్యాంక్ యూ సిస్టర్. అండ్ ఈరోజు వీడియోలోకి వచ్చేస్తే ఈరోజు మేము చెస్ట్ వర్కౌట్ చేసాము. సో చెస్ట్ వర్కౌట్ కూడా 3 వేరియేషన్స్ మిషన్స్, వెయిట్స్ అండ్ 3 వేరియేషన్స్ కార్డియో. సో ఈరోజు ఒక చిన్న విషయం చెప్దాం అనుకుంటున్నాను. మన బాడీలో ఫ్యాట్ ఫాస్ట్గా బర్న్ అవ్వాలి అంటే ఏం చేయాలి? చాలామంది అడుగుతున్న క్వశ్చన్ ఇది. అఫ్కోర్స్ చాలామందికి ఉన్న డౌట్ కూడా. చాలామంది నన్ను అడుగుతున్న రెగ్యులర్ క్వశ్చన్. ఫాస్ట్గా ఇప్పుడు మనం చాలా రోజుల నుంచి చేస్తున్నాము, సో ఫాస్ట్గా మన బాడీలో ఫ్యాట్ ఎలా బర్న్ అవ్వాలి? చేసి 1 మంత్ అవుతుంది, 2 మంత్స్ అవుతుంది, ఇంకా నేను వెయిట్ లాస్ అవ్వలేదు, కంప్లీట్గా నేను అనుకున్న టార్గెట్ నాకు రాలేదు అని చాలామంది అంటున్నారు. అందరు చెప్పే విధంగానే అందరికీ తెలిసిన విషయంలోనే లో క్యాలరీస్ ఫుడ్. మనం ఎప్పుడైతే ఫుడ్లో క్యాలరీస్ తగ్గించుకుంటామో మెటబాలిజం కూడా తగ్గుతుంది. మరి మెటబాలిజం పెంచుకోవాలంటే ఏం చేయాలి? బాడీని యాక్టివ్గా ఉంచుకోవాలి. సో యాక్టివ్గా ఉండాలంటే లైక్ వాకింగో, రన్నింగో, జాగింగో అండ్ వెయిట్ ట్రైనింగ్ కావచ్చు. ఏదైనా సరే బాడీని యాక్టివ్లో ఉంచుకోండి. సో బ్రీతింగ్ ఎక్సర్సైజ్, స్లీపింగ్, వీటికి కూడా ఎనర్జీ కావాలి. సో వీటితో పాటు మనం ఎక్స్ట్రా ఎనర్జీ యాడ్ చేసినట్లయితే మెటబాలిజం బిల్డ్ అవుతుంది. అదేవిధంగా ప్రోటీన్ ఇంటేక్ పెంచుకోవాలి. నేను ఒక ఎగ్ తింటున్నాను, 2 ఎగ్స్ తింటున్నాను, అదే సరిపోతుంది, అదే ప్రోటీన్ వస్తుందిగా అనుకుంటే అది కాదు. ప్రోటీన్ ఇంటేక్ పెంచితే మజిల్ బిల్డ్ అవుతుంది. మజిల్ బిల్డ్ అయితే ఎక్కువ క్యాలరీస్ కావాలి కాబట్టి ఆబ్వియస్లీ మన మెటబాలిజం పెరుగుతుంది. అంటే మనం ఫ్యాట్ బర్న్ చేసిన కొద్దీ మన మెటబాలిజం అనేది పెరుగుతూ ఉంటుంది. అందుకనే మన బాడీకి యాక్టివిటీ అనేది చాలా ఇంపార్టెంట్. చాలామంది అంటారు ఎట్లాగా మనం ప్రోటీన్ ఎంత తీసుకోవాలి ఏంటి, చాలామందికి ఐడియా ఉండరు. ప్రోటీన్ తీసుకోవాలి అంటే ఎంత తీసుకోవాలి, ఎంత క్వాంటిటీ తీసుకోవాలి, ఎప్పుడెప్పుడు తీసుకోవాలి అన్నది ఒకటి మీకు తెలుసుకొని ఉంటే బెటర్. ఇప్పుడు ప్రోటీన్ ఇంటేక్ ఇప్పుడు మీ బాడీ వెయిట్ని బట్టి ఉంటుందండి. ఇప్పుడు నేనైతే అంతకుముందు 80 kgs ఉన్నాను అనుకోండి. సో 80 grams ఆఫ్ ప్రోటీన్ ఖచ్చితంగా తినాలి. మనం ఇంకా మజిల్ బిల్డ్లో కానీ వెయిట్ స్ట్రెంత్ బిల్డ్లో కానీ ఉన్నాము అని అంటే సో దానికి డబల్ తీసుకోవాలి. అంటే 120 grams ఆఫ్ ప్రోటీన్ డెఫినెట్గా ఉండాలి మన బాడీకి. మార్నింగ్ టైం ఎగ్స్ తీసుకున్నారనుకోండి, ఆఫ్టర్నూన్ పన్నీర్ అనో లేకపోతే వెజిటేరియన్స్ అయితే స్ప్రౌట్స్లో, తెల్ల శనగలు, వీటిల్లో ప్రోటీన్ చాలా ఎక్కువగా ఉంటుంది. సో అలాంటి వాళ్ళు ఈ ప్రోటీన్ సోర్స్ని పెంచుకోవాలనుకుంటే ఇలా తీసుకోవచ్చు. ఎక్స్ట్రా కూడా ప్రోటీన్ కావాలి అనుకుంటే మాకు వే ప్రోటీన్స్ ఇవన్నీ బయట ప్రోటీన్స్ కాకుండా న్యాచురల్గా అని అనుకుంటే ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్ అనేది ఒకటి ఉంటుంది. సో దాన్ని కూడా వాడితే మీకు యూజ్ ఉంటుంది. అంటే ప్రోటీన్ అనేది అన్ని ఫుడ్స్లో తింటే ఎంతో కొంచెమే వెళ్తుంది కానీ బాడీకి అంతంత ఎక్కువ వెళ్ళదు కాబట్టి మనం తీసుకునే ఫుడ్లో సరిపోదు కాబట్టి ఎక్స్ట్రాగా మనం కొంచెం ప్రోటీన్ యాడ్ చేసుకుంటున్నాం. సో నేనేంటంటే నా వీడియోస్లో లాస్ట్ టైం ఒక సిస్టర్ నాకు సజెషన్ చేశారనమాట. సిస్టర్, మీరు తీసుకునే ఫుడ్లో ప్రోటీన్ ఇంటేక్ చాలా తక్కువ ఉంటుంది అన్నారు. సో నిజంగానే తక్కువ ఉంటుందండి. ఫుడ్లో నేను అంత ఎక్కువ తీసుకోలేకపోతున్నాను. అందుకని నుంచి బయట నుంచి తీసుకునే సోర్స్ నేను వెతుక్కున్నాను. అందుకే బయట నుంచి తీసుకుంటున్నాను. ప్రోటీన్ నేను ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్ లాస్ట్ టైం ప్రీవియస్ వీడియోస్లో చూపించాను. నేను ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్ తీసుకుంటున్నాను.
బాగుంటుంది. అది కూడా హెయిర్కి అండ్ స్కిన్కి కూడా చాలా బాగుంటుందని చెప్పాను. అది మీ ఇష్టం, ఒక్కొక్కరి బాడీకి ఒక్కొక్కటి సెట్ అవుతుంది. ఇప్పుడు నా బాడీకి అది సెట్ అయింది అనుకోండి, అది యూస్ చేసుకోవచ్చు. ఇంకొకళ్ళు వేరే వాళ్ళకి ఇంకొకటి ఏదన్నా సూట్ అవ్వచ్చు. సో అలాగే చేంజ్ చేసుకుంటూ ఉండొచ్చండి. ఇదే వాడుతున్నాను నేను, మీరు కూడా ఇదే వాడాలని ఏం లేదు. మీకు ఏది ఇష్టమైతే అదే ప్రోటీన్ యూస్ చేయండి. ప్రోటీన్ పౌడర్ తాగడం వల్ల లావ్ అయిపోతామేమో, అదేంటి వెయిట్ గెయిన్ అయిపోతాం ఆపేస్తే అని డౌట్స్ కూడా ఉన్నాయి. అలాంటి ఏం అవసరం లేదు, అలాంటి ఏం థింక్ చేయొద్దు కూడా. ఆపినంత మాత్రాన లావ్ అయిపోము, తాగుతున్నంత మాత్రాన వెయిట్ గెయిన్ అయిపోము. మనం అది తీసుకున్నప్పుడు కొంచెం వర్కౌట్స్ ఎక్సర్సైజ్ ఏదో ఒకటి చేస్తూ ఉంటే ప్రాబ్లం ఏమి ఉండదు. సో ప్రోటీన్ ఇంటేక్ అనేది బాడీకి చాలా ఇంపార్టెంట్. ఈరోజు మేము చెస్ట్ వర్కౌట్స్ చేసాము. సో చెస్ట్ వర్కౌట్స్ 3 వేరియేషన్స్ మిషన్స్ పైన అండ్ 3 వేరియేషన్స్ కార్డియో. ఆల్రెడీ అందరికీ తెలుసండి, మేము స్టార్టింగ్ వెయిట్స్ చేసాము అంటే వెయిట్ లాస్ కోసం మేము కార్డియో డెఫినెట్గా రోజు చేస్తూనే ఉన్నాం. ఈరోజు సార్ ఏమన్నారంటే అన్ని మిషన్స్ చేసేసేయండి, అది సరిపోతుంది కార్డియో కిందకి ఈరోజు అని అన్నారు. అందుకని చెప్పి మేము అన్ని మిషన్స్ ఒక 5 మినిట్స్ థ్రెడ్మిల్ కూడా చేసామండి. బట్ థ్రెడ్మిల్ ఏంటంటే వీడియో తీసేవాళ్ళు కానీ ఈరోజు ట్రైపాడ్ కూడా తెచ్చుకోలేదు భయం. ఆ ట్రైపాడ్ యూస్ చేయకపోవటం వల్ల ఇలా కింద పెట్టి తీస్తున్నాను. నాకు ఆ థ్రెడ్మిల్ తీసే వీడియో కూడా లేదు, అందుకని చెప్పి నేను పెట్టలేదు. సో ఈరోజు అయితే వర్కౌట్స్ ఇవి కంప్లీట్గా 5 మినిట్స్ అన్నీ 5 మినిట్స్ చేసాము. కార్డియో చేయటం వల్ల ఏంటంటే బాడీలో ఫ్యాట్ లాస్ ఉంటుంది, సో వెయిట్ లాస్ అనేది త్వరగా ఉంటుంది కాబట్టి కార్డియో కూడా చెప్తున్నారు సార్. సో మా ట్రైనర్ అయితే నీట్గా ఈరోజు నేను వీడియోలో ఏదైనా మిస్టేక్ చేసినా అండి, నెక్స్ట్ డే వెళ్ళి సార్ నాకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. నువ్వు ఇక్కడ మిస్టేక్ చెప్పావు, నువ్వు ఇక్కడ మిస్టేక్ చేసావు అని చెప్తారు. సో నెక్స్ట్ టైం నేను అది రిపీట్ అవ్వకుండా ఒకసారి చూసుకుంటూ ఉంటాను అనమాట. సో అలా సజెషన్స్ చేసేవాళ్ళు కూడా ఉండటం మనకి మంచిది. ఏ మిస్టేక్స్ లేకుండా కూడా మనం వీడియోస్ పెట్టడానికి ఛాన్స్ ఉంటుంది. నేను ఎక్సర్సైజ్ ఇవి చేస్తున్నానంటే మీరందరూ ఇవే చేయాలని కాదు. నా వెయిట్ లాస్ జర్నీ మీకు లైవ్ ట్రాన్స్ఫర్మేషన్గా ఉంటుంది, ఒక బెస్ట్ ఎగ్జాంపుల్గా ఇవ్వాలనుకుంటున్నాను. కాబట్టే నేను ఈ వీడియో నేను ఏమేమి చేశాను ఏంటి అని రెగ్యులర్గా వీడియో తీసి నేను పోస్ట్ చేస్తున్నాను. ఫుడ్ కూడా ఈరోజు నేను ఎక్కువ తిన్నా ఫుడ్ పెడతాను, తక్కువ తిన్నా ఫుడ్ పెడతాను, అంతేగాని ఫేక్గా ఫుడ్ పెట్టట్లేదు, ఫేక్గా వర్కౌట్స్ కూడా పెట్టట్లేదు. చాలామంది ఏమనుకుంటున్నారంటే ఈరోజు ఇదే తిన్నారన్న గ్యారంటీ ఏముంది, మీరు జస్ట్ వీడియోసే చూపిస్తున్నారు. ఏంటంటే తింటున్నాం కాబట్టే వీడియోస్ తీయడానికి ఛాన్స్ ఉంటుంది. అందులోనూ పాపతో అయితే నాకు అస్సలు కుదరట్లేదండి. నేను జిమ్కి వెళ్ళేసి మళ్ళీ పాపకు ఒక ఫుడ్ ప్రిపేర్ చేసుకొని, మా హస్బెండ్కి ఒక ఫుడ్ ప్రిపేర్ చేసి, నాకు ఒక ఫుడ్ ప్రిపేర్ చేసుకొని, ఇంకా ఎక్కడండి మనం ఫుడ్ మీరు ఇది తీసుకోకుండా వేరేది తీసుకుంటున్నారు అనే ఛాన్స్ ఎక్కడుంటుంది మనకి చెప్పండి. సో నేనైతే నేనేం తింటున్నానో కూడా ఫుడ్ పెడుతున్నాను. సో నా వీడియోస్లో మీకు ఏదో ఒకటి నచ్చే ఉంటుంది కదా. సో ఏ వర్కౌట్స్ నచ్చాయి, ఏ వర్కౌట్స్ నచ్చలేదు అనేది కూడా కింద కామెంట్ చేయొచ్చు. మీరు ఎంత వెయిట్ ఉన్నారు, మీరు ఏమేమి వర్కౌట్స్ చేస్తున్నారు అన్న కూడా మీరు కామెంట్ చేయొచ్చు. అండ్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇంకా ఈరోజు ఫుడ్ విషయంలోకి వచ్చేస్తే, ఈరోజు ఫుడ్లో నేను ఓట్స్ తీసుకున్నాను. నా మిల్క్లో కొంచెం ఫ్యాట్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి నేను మిల్క్ కొంచెం తక్కువే యూస్ చేస్తున్నాను. కొంచెం బాయిల్ మిల్క్ చేసుకోవటం వల్ల ఏంటంటే ఓట్స్ అనేవి ఒక 5 to 10 మినిట్స్కి మెత్తగా అయిపోతాయి. మళ్ళీ మనం స్టవ్ మీద వెలిగించి ఫాస్ట్గా అది బాయిల్ చేసుకోవాల్సిన పని ఉండదు. ఈజీ బ్రేక్ఫాస్ట్, జస్ట్ 2 to 3 మినిట్స్లో రెడీ అయిపోతుంది. స్వీట్నర్ కోసం నేను ఏ షుగరు అవి యూస్ చేయకుండా ఓన్లీ పొమగ్రానెట్ అండ్ కొంచెం నట్స్ పౌడర్ యూస్ చేస్తాను. ఎప్పుడైతే నేను బాదం పప్పు అవి విడిగా తీసుకోవడానికి నాకు కుదరట్లేదని నేను అనుకుంటాను, ఆ టైంలో నేను కొంచెం పౌడర్ అనేది ఇట్లా ఓట్స్లో వేసుకొని తింటే అది మన ఫుడ్లో కలిసిపోతుంది కాబట్టి ఈజీగా డైజెషన్ కూడా అవుతుంది. సో ఇది ఈరోజు నా బ్రేక్ఫాస్ట్ వచ్చేసి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది బ్రేక్ఫాస్ట్ అయితే.
ఓట్స్ విత్ పొమోగ్రానైట్ నట్స్ సీడ్స్. ఆ సీడ్స్ కూడా చాలా టేస్టీగా ఉంటుంది. నాకైతే ఇది బ్రేక్ఫాస్ట్ అయితే చాలా ఇష్టం. అండ్ ఈరోజు లంచ్కి వచ్చేసరికి నిన్న నేను జొన్న రొట్టె తీసుకున్నాను, ఈరోజు అందుకని చపాతీ తీసుకుంటున్నాను. రోజు మార్చి రోజు అట్లా తీసుకుందాంలే, కంటిన్యూస్గా జొన్న రొట్టె కూడా అయితే నేనైతే తినలేనండి. అలవాటైన వాళ్ళు అయితే తినొచ్చేమో, నాకు అలవాటు లేదు కదా, అందుకని తినలేకపోయాను. ఈరోజు నేను చపాతీ చేసుకున్నాను. 3 చపాతీస్ అండ్ కొంచెం శనగల కర్రీ అండ్ క్యాప్సికమ్ కర్రీ, 1 ఎగ్. క్యాప్సికంలో అండ్ తెల్ల శనగల్లో ప్రోటీన్ చాలా ఉంటుంది కాబట్టి సో నేను ఈ ఫుడ్ తీసుకున్నాను. ఇది ఈరోజు నా కంప్లీట్ మీల్.